పై ఉక్కుపాదం మోపాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు హరిచరణ్ ఆధ్వర్యంలో కంబేటింగ్ బ్యాటింగ్ డ్రగ్ అబ్యూజ్ ఇన్ ఇండియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రపంచాన్ని శాసించే శక్తి యువతకు ఉందన్నారు. మాదక ద్రవ్యాల బానిసగా మారి నేరాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతి ఇంటి నుండి ఓ వాలంటీర్ ముందుకొచ్చి డ్రగ్స్ ను ఎదుర్కొనేందుకు మొత్తం సమాజం యుద్ధం ప్రకటించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల బారిన పడితే ప్రపంచాన్ని కూడా ఎవరు సేవ్ చేయలేరు. మన దేశానికి సంబంధించినటువంటి కల్చర్ కావచ్చు, వే ఆఫ్ లైఫ్ కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, లేక మనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావజాలం కావచ్చు. ఈ నేపథ్యంలో మరి వీటిని కూడా డామినేట్ చేస్తూ అనుకున్నటువంటి మన కల్చర్ కావచ్చు, మన ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, మన వే ఆఫ్ లైఫ్ కావచ్చు, ఆధ్యాత్మిక భావజాలం కావచ్చు, ఇవన్నిటిని కూడా డామినేట్ చేస్తూ ఈరోజు డ్రగ్స్ ముందుకు వచ్చినట్లయితే ఎవరు కూడా మన దేశాన్ని రక్షించలేరు. చట్టాలతో మార్పు రాదు, చట్టాలు కావాలి, కఠినమైన చట్టాలు ఉండాలి. ఈరోజు నేరం చేస్తున్నటువంటి వాళ్ళు చట్టం తెలియక నేరం చేయడం లేదు. చట్టాలు ఉన్నాయి, జైలుకి వెళ్తామని తెలిసి కూడా బరి తెగించి బానిసలుగా మారి ఈరోజు ఈ రకమైనటువంటి నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఒకటి చట్టాలు ఉండాలి, చట్టాలతో పాటు మానవ సంబంధాల ద్వారా, కుటుంబ సంబంధాల ద్వారా, కుటుంబ వ్యవస్థ ద్వారా ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక వాలంటీర్ రాకపోతే ఎవరు రక్షించలేరు.